నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే సంవత్సరం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన పరిగెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో సమాచార శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి గారు ఉన్నారు. అదేవిధంగా 2 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో కూడా పర్యటించబోతున్నారు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంత్రి గారు ఏం చెప్తారో చూద్దాం. సార్, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి ఎందుకు వస్తున్నారు, ఏ అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది? వారు ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గానికి వస్తున్న సందర్భం ఏంటంటే జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరపున నూజివీడులో నిర్వహిస్తూ ఉన్నారు. మరి జ్యోతిరావు పూలే గారు గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక పోరాట యోధుడు. మహిళల విద్యాభివృద్ధి కోసం కానివ్వండి, బలహీన వర్గాలకి సామాజిక న్యాయం కోసం కానివ్వండి, అనేక పోరాటాలు చేసి అసలు దేశంలో ఈ సామాజిక రుగ్మతలు పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితుల్లో బలహీన వర్గాలు, అదేవిధంగా మహిళలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చదువుకోవటం కానివ్వండి, లేకపోతే అభివృద్ధి గురించి ఆలోచించడం కానీ లేని పరిస్థితుల్లో, సామాజిక అవమానాలు పడుతున్న పరిస్థితుల్లో ఆయన గలం ఎత్తి పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేస్తానికి ప్రయత్నం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు. మరి వారి జయంతిని సంబంధించి జయంతి కార్యక్రమాన్ని నా నియోజకవర్గంలో నిర్వహించడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీద పెద్ద ఎత్తున బీసీలకి రుణాల పంపిణీ కానివ్వండి, బీసీలకి ఈ ప్రభుత్వంలో ఇస్తున్న ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక పథకాలు, పాలసీలు కానివ్వండి, వాటన్నిటి గురించి కూడా ముఖ్యమంత్రి గారు రేపు ఆ సభలో ప్రస్తావించబోతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి బలహీన వర్గాల పట్ల, బలహీన వర్గాల కుటుంబాల అభివృద్ధి పట్ల ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేసి వారికి ఏదో నేను చేశాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటాం కంటే కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వారి పిల్లలకి మంచి భవిష్యత్తు, ఉపాధి లభించే విధంగా చేయటం ద్వారా వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి బాట వేయాలనే ఆలోచనతో చేస్తున్నారు. అంతేకాకుండా ఈ బలహీన వర్గాలు, దళితులు, పేదల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలనే ఆలోచనతో P4 కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే స్కిల్ సెన్సెస్ చేసి వారికి ఉన్న స్కిల్స్ని ఆధారంగా వారికి ఏ విధంగా చేయాలని కానివ్వండి, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక వ్యాపారవేత్త తయారు చేయాలనే లక్ష్యం, అది గొప్ప ఆలోచన అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి అందరికి కూడా మేలు జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలకి ఒక మంచి ఫౌండేషన్, ఏదో నేను పెన్షన్ ఇచ్చాను, లేకపోతే నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అనే తాత్కాలిక తాయిలాలు కాకుండా వారి జీవితానికి, వారి కుటుంబాల అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చేయబడతాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పుడు ప్రధానంగా P4 గురించి ప్రస్తావించారు. మొన్న కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. కొంతమంది కూడా వాలంటరీగా ముందుకొచ్చారంటారు. నిజంగా అది సక్సెస్ అయితే బాగుంటుందంటారు, నిజం అవుతుందంటారా? బాగుంటుందని నేను కూడా భావిస్తూ ఉన్నాను. మనం ఒక విషయం ఆలోచిస్తే జన్మభూమి ఏదైతే ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు, మన ప్రతి గ్రామం నుంచి కూడా అనేక మంది భగవంతుడి ఆశీర్వాదంతో గొప్ప స్థానాలకు వెళ్ళి వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్నారు. వారికి జన్మభూమితో సంబంధాలు తెగిపోవటం కానివ్వండి, లేకపోతే వారి పూర్వీకులందరూ కూడా భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోవటం కానివ్వండి, లేకపోతే వేరే ఇంట్రెస్ట్లు ఏమీ లేకపోవటం కానివ్వండి అక్కడ, దాని మూలంగా వాళ్ళకి జన్మభూమితో సంబంధాలు తెగిపోయిన పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి, మీరు జన్మించిన స్థలం యొక్క జన్మభూమి యొక్క రుణం తీర్చుకోండి అని ఒక ఏదైతే మనసుకు హత్తుకునే స్లోగన్ ఏదైతే చెప్పారో, దాని ద్వారా చాలా గ్రామాలు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేర కానివ్వండి, లేకపోతే రకరకాల స్కూల్స్ కానివ్వండి, లేకపోతే లైబ్రరీస్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి మనం చూసాం. దానివల్ల ఫలితం ఏంటిది? ఈరోజు కొత్త స్లోగన్ మరి ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఏంటంటే భగవంతుడి ఆశీర్వాదంతో, సమాజం యొక్క ఆశీర్వాదంతో ఎవరైతే ఉన్నత స్థానాలకు వెళ్ళి ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారో వాళ్ళు మంచి మనసుతో
వారి చుట్టుపక్కల నివసించిన వాళ్ళు కానివ్వండి, నివసించిన వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా ఉండాలని ఈ P4 కార్యక్రమాన్ని రచించడం జరిగింది ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. దాంట్లో బలవంతంగా ఇది చేయమని చెప్పేసి ఎక్కడ చెప్పట్లా. మీ పరిస్థితులను బట్టి మీ పిల్లల్ని ఏ విధంగా ఒక మార్గదర్శిగా ఉండి మీరు ఇక ఈ విధంగా చదువుకో, ఇది చదువుకో, ఇక్కడ ప్రయత్నం చెయ్యి, లేకపోతే ఈ విధంగా ఈ దేశం వెళ్ళు, ఈ యూనివర్సిటీలో చదువుకో, లేదా ఈ కోర్స్ తీసుకొని ఏ విధంగా అయితే మీ పిల్లలకు ఒక గైడెన్స్ ఇస్తారో అటువంటి గైడెన్స్ ఈ పేదల పిల్లలకి ఇస్తే అద్భుతాలు వాళ్ళు సాధించగలరు. అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలుండి లేదా ఇంకా అనేక సమస్యలు ఎక్కడికి వెళ్ళాలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు, ఏది మార్గం తెలియక. సో అటువంటి వాళ్ళని రెగ్యులర్గా టచ్లో ఉండి ఇగో పలానా చోటుకు వెళ్తే నీకు సమస్య తీరుతుంది, పదాలు అయితే నేను తీసుకెళ్తాను, నేను చేస్తాను. కొంచెం ఆర్థికంగా కూడా వైద్యం కోసం కానివ్వండి, చదువు కోసం కానివ్వండి, వారి పరిధిలో వారి పరిమితుల్లో వారికి ఈ పేద కుటుంబాలను గుర్తించి సమాజంలో గ్రామంలో అట్టడుగునున్న పేద ప్రజలను గుర్తించి పేద కుటుంబాలను గుర్తించి ఆ పేద కుటుంబాలకి సహాయాన్ని అందిస్తాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇది ఒక గొప్ప ఆలోచన. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు ఫలాల్లో రారాజుగా ఉన్నటువంటి మ్యాంగో ఏదైతుందో మ్యాంగోకి పెట్టింది పేరు నూజివీడు. ఈ నూజివీడులో మ్యాంగోస్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దానికి సంబంధించి ఆ మ్యాంగో అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేయబోతున్నారు? మీ నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి గారితో కూడా ఏమైనా చేయబోతున్నారా? తప్పకుండా. నూజివీడు అనగానే మనకు గుర్తుకొచ్చేది చిన్న రసాలు, బంగినపల్లి, మామిడికాయలు గుర్తుకొస్తాయి. నూజివీడు మామిడికాయలు ప్రపంచవ్యాప్తంగా కూడా. దేశంలోనే నాకు సబ్జెక్టు కరెక్షన్, దేశంలోనే రీసెర్చ్ సెంటర్ కేవలం నూజివీడులో ఉందని చెప్పేసి నాకున్న సమాచారం. అది సఫిషియెంట్ స్టాఫ్, రీసెర్చ్ స్కాలర్స్ కానివ్వండి, సైంటిస్టులు లేక కానివ్వండి ఆశించిన ఫలితాలు సాధించలేకపోతా ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి అసలు అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ ఉందని స్థానిక నాయకులు కానివ్వండి, లేకపోతే జిల్లా నాయకులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం కానివ్వండి పట్టించుకోకపోవటం మూలంగా అది చాలా వెనుకబడింది. మరి ఈరోజు మామిడి రైతులు అనేక సమస్యలు, దోమ సమస్యలు, ఈ కోడిపేను ఏదైతే ఉందో కొత్తగా వచ్చి మొత్తం పంటనంతా కూడా నాశనం చేసేస్తూ ఉంది. అదేవిధంగా కొంత ప్రభుత్వం తరపు నుంచి సహకారం అందితే లాభాలు బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి మామూలుగా పండిన కాయని బయట అమ్మితే కిలోకి 40 రూపాయలు వస్తే మనం ఆ కవర్ 2 రూపాయలు 2.5 అవుతుంది. ఆ 2.5 రూపాయల కవర్ కనుక ఆ కాయకి తొడిగితే అది 90 రూపాయలకి అమ్ముతుంది కిలో. 40 రూపాయల నుంచి 90 రూపాయలు, 50 రూపాయలు డిఫరెన్స్. అది చక్కగా, ఎందుకంటే మామూలుగా ఉండటం మూలంగా దోమకాటుకు గురవుతుంది కాయ, లేకపోతే పైనుంచి పడిన ధూళి దుమ్ము పడిపోయి అక్కడ ఆ కాయ మీద పెరిగిపోవటం కానివ్వండి, లేకపోతే సొన ఏదైతే ఉంటే కారతం, ఇవన్నీ దోమలు దాని మీద గుడ్లు పెట్టడం, వీటన్నిటి నలుపు రంగుకు మారటం, ఇవన్నీ కూడా కవర్ వేస్తే పోయి ఉంటుంది. ఎవరికైనా సరే మనం షాప్కి వెళ్ళంగానే చూపులకి ఏదైతే బాగుంటుందో తాజాగా ఉన్నట్టు ఏదైతే ఉంటుందో టేస్టు అన్నీ కూడా కలిసి వస్తే మంచి రేటు పెడతానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో అటువంటి సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి సబ్సిడీ మీద ఈ పురుగు మందులు అందించే రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తా ఉన్నాం. దాంతోపాటు ఒక మార్కెట్ యార్డ్ నిర్మించాలని కూడా మేము ఆలోచన చేస్తున్నాము. ఇప్పటికే అడ్వాన్స్ స్టేజ్లో ఉంది అది ఆ ప్రపోజలు. సో ఇవన్నీ కూడా కోరదాం. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి జనాలు కొంత ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఏమైనా అవకాశం ఉందా సార్? తప్పకుండా. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 25,000 ఎకరాలకి సాగునీరు అందే అవకాశం ఉంది. అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఒక ముఖ్యంగా బ్రహ్మలింగ చెరువు కానివ్వండి, మీర్జాపూర్ వెంకన్న చెరువు కానివ్వండి, సగ్గూరు చెరువు కానివ్వండి, కొమ్మూరు చెరువు కానివ్వండి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మన ఆగిరిపల్లి కోనేరు కానివ్వండి, వీటన్నిటికీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చాలా మేలు జరిగిద్ది. నియోజకవర్గంలో మంచి అభివృద్ధి వస్తుంది. దాంతోపాటు ఎన్ఎస్పి కెనాల్స్ను కూడా మొన్ననే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. దాంట్లో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయా లేకపోతే పూడికలు వస్తున్నాయా ఏమీ పట్టించుకోకపోవటం మూలంగా మరి ఈ సంవత్సరం నేను ప్రయత్నం చేసి తెలంగాణ మంత్రి గారితో మాట్లాడి నీళ్ళు వదిలించినా కూడా చివరికి చేరుకోలేని పరిస్థితి. ఎందుకంటే అంతా కూడా మొత్తం పిచ్చెట్లు మొలిసి సిల్టప్ అయిపోయి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. దానికి కూడా మరి డివిజన్కి 3 కోట్లు 2 కోట్లు కడికి
ఆ సిల్ ట్యాప్ తీయడానికి డబ్బులు శాంక్షన్ చేశారు. దాని ద్వారా రైతులకి మేలు జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా కనుక గమనించినట్లయితే ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ద్వితీయ స్థాయి నాయకులు వాళ్ళంతా నామినేటెడ్లో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి నియోజకవర్గ హౌసింగ్ ఎంతవరకు ఉంది, ఏం చేయబోతున్నారు? నామినేటెడ్ పదవులకు సంబంధించి అసమ్మతి అనేది సర్వసాధారణం. ఎందుకంటే 10 మంది ఆశించినప్పుడు ఒకరికో ఇద్దరికో నామినేటెడ్ పదవులు వస్తాయి. అది కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా, ఎందుకంటే నేను కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి వచ్చాను. లోకేష్ గారి ఆశీర్వాదం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం మూలంగా ఈ స్థాయికి వచ్చాను, మంత్రిగా అయ్యాను నేను. కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలనే నేను కూడా ఆమోదించి గౌరవించాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాను నేను. 10 మంది ఆశిస్తే ఇద్దరికో ముగ్గురికో పదవులు లభించే అవకాశం ఉంది. కాబట్టి కొంత అసమ్మతి ఉంటుంది. తప్పకుండా అందరినీ పార్టీ తగు విధంగా గౌరవించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ప్రధానంగా హౌసింగ్కి సంబంధించి ఏం చేయబోతున్నారు? హౌసింగ్ చాలా దారుణాలు జరిగినాయి. ఇల్లు లేకోకుండా డబ్బులు డ్రా చేశారు, ఇల్లు కట్టుకోకుండా మెటీరియల్ డ్రా చేశారు. దాని మీద ఎంక్వైరీ చేశాం, వాళ్ళ మీద చర్యలు తీసుకునే మార్గంలో మేము ఉన్నాము. మరి వాటన్నిటిని కూడా సరిచేసి కొత్తగా ఏదో PMAY 2.0లో ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందించాలనేది నా లక్ష్యం. అదేవిధంగా ప్రధానంగా కొలుసు పార్థసారథి సమాచార శాఖ మంత్రి కాబట్టి జర్నలిస్టులందరూ కూడా అక్రిడేషన్ల కోసం ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వారి అక్రిడేషన్లకు సంబంధించి మన డైరెక్టర్ శుక్లా గారు కావచ్చు, చంద్రబాబు గారు అందరూ కూడా సానుకూలంగానే ఉన్నారు. కానీ పరిష్కారం అవ్వట్లేదు అనేది ఏదో కొంచెం చిన్న అసంతృప్తి ఉంది. దానికి సంబంధించి ఏమన్నా త్వరలో నిర్ణయం తీసుకుంటారు? అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే అక్రిడేషన్ పాలసీ ద్వారా మీకు లబ్ధి చేకూరుతుందో అవన్నీ కూడా మేము పొడిగిస్తూనే వస్తున్నాం, ఎక్కడ కూడా రద్దు చేయాలి. ఈ పాలసీ వచ్చే వరకు కూడా గత బెనిఫిట్స్ని మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. చాలా మీరందరూ కూడా మొట్టమొదటిసారిగా స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించి, ఎందుకంటే చాలా యూనియన్స్ ఉన్నాయి, కొన్ని వందల యూనియన్స్ ఉన్నాయి జర్నలిస్టులో, వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి ఆ యూనియన్ ముఖ్య నాయకులతో చర్చించడం కానివ్వండి, ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తాం కానీ ఇవన్నీ కూడా చేసి పాలసీ తయారు చేశాం. ఆ పాలసీ పూర్తిగా జర్నలిస్టుల అభివృద్ధిని అదేవిధంగా వాళ్ళ సంక్షేమాన్ని కాంక్షించే విధంగా ఉంటుందని చెప్పేసి భావిస్తాం. నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఇంకా ఆమోదయోగ్యంగా అదేవిధంగా మంత్రులు అందరూ కూడా ఈ పాలసీలో ఇంకేమన్నా లోపాలు ఉన్నాయా, ఇంకేమన్నా మెరుగు చేయొచ్చా అనే పరిశీలించడానికి ఒక 10 రోజులు పోస్ట్పోన్ చేయడం జరిగింది. తప్పకుండా మంచి పాలసీతో ఇప్పుడు 10 నెలల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, నిజంగా ప్రజల కోరికలకి అనుగుణంగానే పరిపాలన సాగుతుంది అనుకోవాలా, లేకపోతే ఎట్లా అనుకోవాలి సార్? ప్రజలు కోరిక మేరకే పరిపాలన జరుగుతూ ఉంది. ఆకాంక్షలన్నీ కూడా తీరినాయి అంటే 5 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి తప్పకుండా తీరుతాయి. దాంట్లో ఎటువంటి ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా తీరుతాయి. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వం తట్టెడు అప్పుల బుట్టని మన నెత్తి మీద పెట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అనుభవజ్ఞుడు, విజనరీ కాబట్టి ఆ సమస్యల్ని అధిగమించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉరికించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి తోడు మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కానివ్వండి, సహకారంతో ఇంకా ఆత్మస్థైర్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఉన్న పరిస్థితుల్లో, ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పక తప్పదు. అదే విధంగా ఫైనల్గా ముఖ్యమంత్రి గారు నూజివీడు వస్తున్న సందర్భంలో నూజివీడికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మీరు ఆశిస్తున్నారా? నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదు? మేమైతే వారిని ఘనంగా ఆహ్వానించి వారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనుకుంటున్నాం. తప్పకుండా వారే మా సమస్యని కూడా తీరుస్తారని నమ్మకంతో ఉన్నాం.